ప్రస్తుతం ఏదైతే యాక్సిడెంట్కి గురైనటువంటి దివ్యల మాధురి ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తను దువ్వాడ వాణి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే సెల్ఫ్ యాక్సిడెంట్కి పాల్పడ్డారని చెప్పారు. మనం చూడవచ్చు ఆసుపత్రిలో ప్రస్తుతం దివ్యల మాధురి చికిత్స పొందుతున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమెతో మాట్లాడిద్దాం, ఎందుకు అసలు యాక్సిడెంట్ చేసుకోవాలనిపించింది, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాధవి గారు, ఇంతవరకు మీరు ధైర్యంగా ఉన్నారు, మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాలి, అది కూడా యాక్సిడెంట్ రూపంలో ఎందుకు అనిపించింది? ధైర్యంగా ఉన్నాను కానీ పిల్లలు ఫోన్ చేసి ఎందుకమ్మా దువ్వాడ వాణి అంటే ఏమో మా మీద ఇలా అంటోంది, ఏం మా నాన్నకు మేము పుట్టలేదా, ఎందుకమ్మా అలా అంటోంది అని అడిగారండి. ఆ మాట మాత్రం నేను తీసుకోలేకపోయాను, నా మనసు తట్టుకోలేకపోయాను. ఇంకా పిల్లలు మనసులో ఎంత గాయపడితే ఇంకా ఎలా బతకాలి, ఎవరి కోసం బతకాలి అనిపించి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. అంటే 4 సంవత్సరాలుగా మీ మీద ఆరోపణలు చేస్తున్నా, చాలా ధైర్యంగా పోరాడారు, నా తప్పు లేదు ఆమె తప్పే ఉందని నిన్న కూడా మీడియాతో మాట్లాడారు, మధ్యాహ్నం కూడా. నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా నేను ధైర్యంగా పోరాడతాను, ఇప్పటికీ కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ పిల్లలు ఎందుకు, పసిపిల్లలు కదండి, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, 4 సంవత్సరాల పిల్ల అడుగుతోంది, 8 సంవత్సరాల పిల్ల అడుగుతోంది, 9 సంవత్సరాల పాప అడుగుతోంది. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి మీరే. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకో. ఏం చెప్తారు, పోలీసులకి ఏం చెప్పారు మీ వాళ్ళు? ఆల్రెడీ చెప్పాను, ఆవిడ ఆ మాటలు అన్నందుకు, నా పిల్లల మనసు గాయపడినందుకు మీరు అర్జెంటుగా ఆవిడ అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. తీసుకోకపోతే నేను ట్రీట్మెంట్ కూడా తీసుకొని నేను ఇక్కడే మళ్ళీ చచ్చిపోతానని చెప్పాను. ఓకే అన్నారు, తీసుకుంటారులే చూడాలి, తీసుకోకపోతే నేను మళ్ళీ చచ్చిపోతాను, నేనైతే బతకను. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేశారా, డ్రైవర్ ఉన్నారు? సూసైడ్కి ఎవరైనా డ్రైవర్ని తీసుకెళ్తారా అండి? అంటే మీరు కొద్దిసేపటి క్రితమే కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడి నేను 2 days ఫోన్ వచ్చి అదే 2 days నేను ఉండను, పిల్లల దగ్గరికి వెళ్తానని చెప్పానండి. వాళ్ళకి అడగండి, పిల్లల దగ్గరికి వెళ్తాను, 2 days ఉండను అని చెప్పాను. పిల్లల దగ్గరికి బయలుదేరాను, పిల్లలు అలా అనేసరికి కారు ఇటువైపు తిప్పాను. అంతవరకు ధైర్యంగా ఉన్నారు కదా, ఒకసారి యాక్సిడెంట్ అంటే మాట అంటే మీకు బాధ అనిపించిందా చెప్పండి ఒకసారి. నా ప్లేస్లో మీరు ఒక లేడీగా ఉండి అదే పిల్లలు అలా క్వశ్చన్ చేస్తే నాకు బాధ అనిపించదా? సడన్గా గుర్తొచ్చిందా, పిల్లలు గుర్తొచ్చారు, వాళ్ళని మాటలు అక్కడే గుర్తొచ్చింది? అక్కడ ఫోన్ అప్పుడు మాట్లాడారు పిల్లలు, వాళ్ళు ఏదో మార్నింగ్ ట్యూషన్కి వెళ్తే అక్కడ అడిగారంట. అప్పుడే మధ్యాహ్నం వచ్చి పిల్లలు నాకు ఫోన్ చేశారు, నేను బయలుదేరుతుంటే అందవేరు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికి మీరు ఫస్ట్ కాల్ చేశారు? నాకు తెలియదండి, నేను అన్కాన్షియస్, ఎవరు చేశారో అసలు ఎవరు ఇక్కడ అడ్మిట్ చేశారో నేను ఎలా వచ్చానో నాకు తెలియదు. ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది, మీకు ఎలా? రీజన్ బ్లర్గా ఉంది, ఫేసెస్ కనిపించట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగుతోంది, చెస్ట్ పెయిన్, తల్లో ఏదో బ్లడ్ క్లాట్ అయిందంట, వైజాగ్ రిఫర్ చేశారు, మరి ఏమవుతుందో చూడాలి. ఇది కంప్లీట్గా మీ సెల్ఫ్ యాక్సిడెంట్ అంటారు? సెల్ఫ్ యాక్సిడెంట్ అనండి. ఎవరో అడిగారు ఇందాక, ఎవరైనా మీ మీద అటాక్ చేశారంటే లేదు, సెల్ఫ్ యాక్సిడెంట్, నాకు నేను చనిపోదామని తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఇది మొత్తానికైతే మాధురి చెప్తున్నటువంటి మాట. తన పిల్లలు అడిగినటువంటి విషయాలు గుర్తొచ్చాయి, ఈ నేపథ్యంలోనే తనకు తాను చనిపోదామనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చి యాక్సిడెంట్ చేసుకున్నామని చెప్పి మాధురి చెప్తుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా చాలా దీంతో అంటే ధైర్యంగా మాట్లాడినటువంటి మాధురి ఒకసారిగా యాక్సిడెంట్ ఎందుకు చేసుకుంది అనేటటువంటి విషయాలు ఇంకా పోలీసులు వాంగ్మూలంలో చెప్పేటటువంటి, పోలీసులకు సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తులో చెప్పేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం దివ్యల మాధురి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెని ఇక్కడ నుంచి కేజీహెచ్కు రిఫర్ చేసినట్లు వైద్యులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ఆమెని విశాఖపట్నం కేజీహెచ్కు తరలించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎలాంటి ప్రాణహాని లేనప్పటికీ కూడా ప్రాథమిక చికిత్స పలాసలో పూర్తి చేశారు. మిగిలినటువంటి మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఆమె చెప్తున్నది దువ్వాడ వానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ప్రెజర్ వల్ల తను ఆత్మహత్య చేసుకోవాలని భావించాను, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆమె చెప్తోంది. అయితే పిల్లలు ఒడిస్సాలో ఉన్నారు, వారిని కలిసేటందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆమె చెప్తోంది. మొత్తం ఆసుపత్రి దగ్గర పరిస్థితిని చూస్తే పోలీసులు మొత్తం కూడా ఆసుపత్రి చుట్టుపక్కల కూడా మోహరించారు. ఎందుకంటే ఇది గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇన్సిడెంట్కి సంబంధించి ఈ దివ్యల మాధురి యాక్సిడెంట్కి కానీ ఏమైనా సంబంధం ఉందనేటటువంటి కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఆవిడ చెప్తున్నటువంటి వాంగ్మూలం ప్రకారం
తను సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమే చేసుకున్నాను, దీని వెనక ఎవరు లేరు అనేటటువంటి భావన వ్యక్తం చేస్తోంది. మొత్తానికైతే ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ప్రాథమికంగా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు పలాస ఆసుపత్రి దగ్గర పోలీసులు బందోబస్తు చూస్తున్నాం. అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. పోలీసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతోంది. ఏంటనేటటువంటి దానిపైన పోలీసు అధికారులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే పలాస ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం మొత్తం కూడా పోలీసు బందోబస్తు పహారాలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి వ్యవహారం గత 3 రోజులుగా నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా ఏంటా అనేటటువంటి దానిపైన ముందస్తుగా ఇక్కడ పోలీసు భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికైతే దువ్వాడ ఎపిసోడ్లో మాధురి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్గా మొత్తం కూడా క్షణక్షణం మారుతున్నటువంటి పరిణామాలు మరోసారి తీవ్రమైనటువంటి ఈ యాక్సిడెంట్ తర్వాత మరికొన్ని పరిణామాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే మాధురి సెల్ఫ్ యాక్సిడెంట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంగీకరించి వాంగ్మూలాన్ని కూడా పోలీసులకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు మాధురికి సంబంధించి ప్రాథమిక వైద్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి రెఫర్ చేసి కేజీహెచ్కి రెఫర్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మిగిలినటువంటి విషయాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది.